దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో పాత్ర ఉందన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటివరకు కేవలం సమాచారం కోసం ఈడీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను కూడా నిందితురాలిగా పరిగణిస్తున్న సిబిఐ కేసులో ఆమె పేరును చేర్చింది. ఈ మేరకు కవితకు సిబిఐ నోటీసులు కూడా జారీ చేసింది. 41A కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. 26న ఢిల్లీలోని సిబిఐ ఆఫీస్కు విచారణకు రావాలని నోటీసులో స్పష్టంగా అధికారులు పేర్కొన్నారు. అయితే సుమారుగా ఏడాదిన్నరగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా చాలా మందిని సిబిఐ ఈడీ విచారిస్తూ వస్తున్నారు. కాగా ఇప్పటికే కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత పిఏ అశోక్ కౌశిక్ కు ఇచ్చిన సమాచారంతో కవితకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో కవిత అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విచారణకు హాజరైన తర్వాత అక్కడే సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే ఇలాంటి అరెస్టులు జరగ్గా మరి కవిత విషయంలో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. సుమారుగా ఏడాదిన్నరగా సాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా చాలా మందిని సిబిఐ ఈడీ విచారిస్తూ వస్తున్నాయి. కాగా ఇప్పటికే కీలక నిందితులు అప్రూవర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కవితకు సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారంతో కవితకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో కవిత అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విచారణకు హాజరైన తర్వాత అక్కడే సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలోనే ఇలాంటి అరెస్టులు జరగగా మరి కవిత విషయంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.